సో బ్రో, అసలు మీకు మా ఛానల్ నుంచి గురించి తెలుసా? అయ్యో, మీ ఛానల్ ఫాలోవర్ చిన్నప్పటి నుంచి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ. ఐఎమ్ లైక్ వెరీ ఎక్సైటెడ్ టు టాక్ టు యూ. అంటే వి ట్రైడ్ టు టాక్ టు యూ బిఫోర్ ద రిలీజ్, జస్ట్ ఓకే. సినిమా గురించి మాట్లాడదాం అని. ఇప్పుడు ఆఫ్టర్ ద రిలీజ్ కాబట్టి ద కంప్లీట్ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్ విచ్ వి ప్లాన్డ్ మొత్తం మారిపోయింది అనమాట, సెట్ అంతా. సో ఇప్పుడు సరదాగా లేదు బ్రో, అదే అడుగుదాం అనుకుంటున్నాం మిమ్మల్ని. ఇప్పుడు అసలు ఎలా చేద్దాం అంటారు ఇంటర్వ్యూ? మనం ఇంకోటి పోస్ట్ మార్టం లా చేద్దాం. యాక్చువల్లీ మేము లెట్స్ టాక్ మూవీస్ అని ఒక పాడ్కాస్ట్ లాగా చేస్తాం. సినిమా అయిపోయిన తర్వాత సినిమా గురించి ఏది బాగుంది, ఏది బాగాలేదు, ఏది బాగా వర్కౌట్ అయింది అని బాగా డిస్కస్ చేస్తాం అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ యూ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్, ఒక సినిమా గురించి, ఇప్పుడు మీరు ఆల్రెడీ సినిమా గురించి మాట్లాడారు కదా, చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు సినిమా రిలీజ్ అయిన తర్వాత. వి జస్ట్ వాంట్ టు డిస్కస్ ఫ్యూ థింగ్స్ అబౌట్ ద మూవీ. మోస్ట్లీ ఇంటర్వ్యూలా కాకపోవచ్చు, బట్ ఈ సినిమాలో ఏది వర్కౌట్ అయింది, ఈ సినిమాలో ఏది బాగా నచ్చింది, అవన్నీ కొంచెం డిస్కస్ చేస్తాం మనం. బేసిక్ గా సినిమాలో కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి బ్రో. అంటే చూసేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనమాట. అంటే ఎందుకు ఇలాగే ఎందుకు చేయాల్సి వచ్చింది, వై ఓన్లీ దిస్ వే, వై కాంట్ ఇట్ బి అన్ అదర్ వే, అండ్ మీ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎందుకు అట్లా చూపించాల్సి వచ్చింది అనేది. ఇఫ్ యూ అంటే మీ ఇష్టం, లైక్ ఆల్ ద డిస్కషన్ పాయింట్స్ యూ జస్ట్ మీరు కంఫర్టబుల్ గా ఉంటే మాట్లాడండి. ఇట్స్ నాట్ లైక్ you have to answer each and every question, and will not put you on spot at all at any point of time. Very clear about it. And ఏమైనా అంటే ఏమైనా అన్నెసెసరీగా ఏమైనా మనం కాంట్రవర్సీ లాగా అలా ఏమైనా అవుతుంది అనుకున్నా కూడా లెట్స్ అవాయిడ్ దమ్ బ్రో. ఇట్స్ అ ఫ్రెండ్లీ కాన్వర్సేషన్, ఇట్స్ నథింగ్ సీరియస్. సో ఫస్ట్ థింగ్ బ్రో, లైక్ నేను అందరిని అడిగే క్వశ్చనే, ఇప్పుడు నన్ను అందరు అడిగిన క్వశ్చనే. నేను రివ్యూ స్టార్ట్ చేయడం కూడా అలాగే స్టార్ట్ చేశా, ఫస్ట్ చెప్పడం. మీకు పర్సనల్ గా ఏ పార్ట్ ఇష్టం బ్రో? పార్ట్ 1 పార్ట్ 2? ఇప్పుడైతే పార్ట్ 2 ఉంటుంది, ఎందుకంటే అదే అనుకున్నాను, ఇదే చెప్తాను అనుకున్నాను. అది చేయడానికి అంటే మేకింగ్ వైజ్, టేకింగ్ వైజ్ కూడా కొంచెం కొత్తగా చేస్తాం కదా. చేస్తున్న కొద్ది రీసెంట్ గా నచ్చుతూ ఉంటాయి మేజర్ గా. ఓకే, నన్ను అడిగితే బ్రో, నాకు యాక్చువల్ గా ఎందుకో మరి ఐ డోంట్ నో, మేబీ పార్ట్ 1 మేబీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అప్పుడు అలాంటి ఒక కాన్సెప్ట్, చాలా సింపుల్ ఈజీ గోయింగ్ కామెడీ విత్ ద లేటెస్ట్ గోయింగ్ ట్రెండ్. ఆ ట్రెండ్స్ అన్నిటిని పట్టుకొని సింపుల్ కామెడీ. అండ్ నాకు పార్ట్ 1 ఏమనిపించిందంటే, అలా ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది. కనెక్షన్ పాయింట్స్ కూడా టక్టక అలా ఒక ఫ్లోలో అలా చూసుకుంటూ వెళ్ళిపోయింది, అలా అయిపోయింది అనిపించింది. పార్ట్ 2తో నాకు ఒకటే ఒక చిన్న ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, లాస్ట్ 20 minutes ఆఫ్ ద మూవీ ఉంది కదా మన పార్ట్ 2లో, అక్కడ లైక్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ గోయింగ్ ఆన్. లైక్ దెర్ వన్ పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి మనకి డౌట్ ఫ్యాక్టర్ షిఫ్ట్ అవుతూ ఉంది. మీరు మనం వీళ్ళ అని చెప్పినట్టు చెప్పి వాళ్ళు కాదు, మళ్ళీ ఇంకొకళ్ళు అని, మళ్ళీ వీళ్ళు కూడా కాదు, దానికి ఇంకొక రీజన్ ఉంది అని చెప్పి మళ్ళీ ఇంకొకళ్ళు అని చెప్పి అట్లా షిఫ్ట్ అవుతూ ఉంది కదా. నాకు అక్కడ ఒకటే ఇదేమనిపించింది అంటే, ఎందుకు అంటే వై ఆర్ వి టర్నింగ్ ఇట్ దిస్ మెనీ టైమ్స్, వై కాంట్ ఇట్ బి జస్ట్ లైక్. నేను యాక్చువల్ గా ఫరియా అన్నప్పుడు ఐ వాజ్ ఎక్సైటెడ్, బట్ అగైన్ ఐ థాట్ రొటీన్ అయిపోతుందేమో అని. ఇంకా అంతకన్నా ఇంకేముంటది, రొటీనే కదా అయిపోతుందేమో అని పెట్టినప్పుడు నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయింది ఏంటంటే, ఈమె విలన్ అని అందరు గెస్ట్ చేసేస్తారు, అంటే ఆ జోన్ లో చూసేస్తారు అన్న జోన్ లో కూడా అంతే ఫిక్స్ అయ్యి రాసా. కానీ ఎవరు అది అంటే మేజర్ గా ఏంటంటే, ఫస్ట్ పార్ట్ లో వీళ్ళు ముగ్గురు అభి, సింహ, వీళ్ళు ముగ్గురు క్యారెక్టర్స్ వెళ్తారు కదా. అలానే ఫారియా కూడా వీళ్ళతో వస్తుంది కదా. సో సెకండ్ హాఫ్ లో, సో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చూసారు కాబట్టి ఆ మీద డౌట్ వెళ్ళిపోద్దిలే, అలా తీసుకెళ్తే వచ్చినప్పుడు ఓకే ఎగ్జైట్ అవ్వచ్చు అన్నట్టు అనుకున్నా. కానీ ఎవరు పెద్ద గెస్ట్ చేయలేదు, అది షాక్ గా ఫీల్ అయ్యారు అందరు. ఓకే, నేను అది షాకే బ్రో, ఇట్ వాజ్ మీకు కూడా షాకే. అంటే వర్కౌట్ అవుతుంది అనుకున్నా, కానీ మేము మేజర్ గా 50% వర్కౌట్ అవుద్దాం అనుకున్నా. కానీ అసలు అందరూ యునానిమస్ గా, అంటే అక్కడైతే ఎగ్జైట్ అయ్యారు, అది కూడా నాకు తెలిసింది. అంటే మీరు అన్న దాని ప్రకారం అంటే, నేను మామూలుగా రాసింది ఏంటంటే, ఇప్పుడు మామూలుగా డిటెక్టివ్ మూవీస్ ఉంటాయి కదా, నైఫ్స్ అవుట్ గానీ, కొంచెం ఈ జోన్ లో, కొంచెం ఆ జోన్ లో వెళ్దాం అనేది నా ఐడియా మామూలుగా రాసినప్పుడు. సో అక్కడ ఏంటి అంటే, ఇంకొకటి మేజర్ గా నేను ఇంకోటి మీకు అలా అనిపించడానికి రీజన్ ఇది కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే నేను
చేసింది హీ టీమ్ ఏజెంట్ అని నేనే చెప్పేశాను. సో ఇంకా నేను ఆ లాస్ట్ 20-25 మినిట్స్ ఏంటంటే ఉన్న వాటిలోనే నేనే తిప్పాను. అంటే ఆ క్లూ నేనేమన్నా ఇవ్వకపోయి ఉంటే, అంటే అది డెలిబరేట్ గానే ఇచ్చింది. సో ఓకే ఈ టీమ్ ఇలా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మన డిటెక్టివ్ మూవీస్ చూసినా లాస్ట్ లో డిటెక్టివ్ కూర్చుంటాడు, అందరూ చుట్టూ అవును నిలబడి అది మేజర్ గా అది చేద్దాం అనేది నా ఐడియా అన్నమాట. సో అందుకని అలానే చెప్పేద్దాం ఈ టీమ్ ఏజెంట్ అని, ఉన్న వాళ్ళలో ఎవరు వెళ్తారు అనేది పర్మిటేషన్ కాంబినేషన్స్ అలా సెట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అని. ఓకే ఓకే మీరు అన్నదైతే వచ్చింది, నాకు వచ్చిందండి. మేము ఇనిషియల్ స్క్రీనింగ్స్ వేసుకున్నప్పుడు కూడా వన్స్ వీళ్ళు అదే లాస్ట్ 20 మినిట్స్ అనేది ఒక చిన్న డిస్కషన్ అయితే ఉంది. Yeah. అక్కడ నాకు ఏమైందంటే బ్రో, ఫస్ట్ ఫర్యాది ఎక్సైటెడ్, తర్వాత ఒకసారి షిఫ్ట్ అవ్వగానే అరే తూచ్ అనిపించింది. అరే ఇంత మరి వెంటనే తూచ్ చేస్తారేంట్రా అని. ఇంకోటి ఇన్ దట్ కన్ఫ్యూజన్, ఇన్ దట్ సో మచ్ ఆఫ్ సో మెనీ థింగ్స్ గోయింగ్ ఆన్, దట్ సత్య ఎపిసోడ్ ఉంది కదా లాస్ట్ లో, దట్ వుడ్ లైక్ వన్స్ ఆ స్లేవ్ పిల్ వేసుకున్న తర్వాత సత్య ఎపిసోడ్ ఉంది కదా, దట్ వాజ్ లైక్ సపోజ్ టు బి లైక్ ది హిలేరియస్. ఇది ఐ థింక్ సత్య కాకుండా ఇంకొకరు ఎవరైనా మన చిరంజీవి సాంగ్స్ అవి ఇవి ట్రై చేసి ఉంటే కొంచెం ప్రాబ్లం అయి ఉండేదేమో. బికాస్ సత్య ద వే హీ డిడ్ ఇట్, ద వే బికాస్ ఆఫ్ ద పిల్, అది దానికి రియాక్షన్ ఫ్యాక్టర్, మనోడు రియాక్ట్ అవ్వడం, వేరే వాళ్ళు పిలుస్తుంటే అదంతా టూ మచ్ ఉంది. కొంచెం డైల్యూట్ అయిపోయిందేమో అనుకున్నా, బికాస్ ఆఫ్ ద ఫైరింగ్ అండ్ బికాస్ ఆఫ్ సునీల్ పక్క నుంచి అరుస్తున్నారు, వేరే వాళ్ళందరూ పక్క నుంచి అరుస్తున్నారు. ఇంత కంబర్సివ్ దీంట్లో కొంచెం అదేమన్నా లైట్ గా డైల్యూట్ అయిందా, విచ్ సపోజ్ టు బి ద హైలైట్ ఎపిసోడ్ ఆఫ్ ద ఎంటైర్ లాస్ట్ 20 ఇది మినిట్స్ అనిపించింది. డాన్స్ అంటున్నారు లేదా ట్విస్ట్ ట్విస్ట్ ఎండ్ ట్విస్ట్ నాకు యాక్చువల్ గా టు బి ఫ్రాంక్ బ్రో, ఎండ్ ట్విస్ట్ సత్య డాన్స్ లైట్ గా డైల్యూట్ అయిందేమో అనిపించింది. లేదు అవునా? అది లాస్ట్ మినిట్ లో అదే యాడ్ చేసింది మేజర్ గా. ఇదే నాకు చూసాక సేమ్ ఈ కంప్లైంట్ వచ్చింది. అంటే మేము ఇనిషియల్ ఒక 2 స్క్రీనింగ్స్ వేసుకున్నాం మేము చూసుకోవడానికి అసలు ఫ్లో ఆఫ్ ఇది. సో అక్కడ ఆ పాయింట్ ఆఫ్ టైం లో ముందు డాన్స్ లేదు, ఓన్లీ సత్యక్ స్టాంప్ వెళ్తుంది, వెళ్ళిన తర్వాత డైలాగ్సే ఉంటాయి. దాని తర్వాత ఇప్పుడు క్లైమాక్స్ అనేది 8 మినిట్స్ ఉండింది, దాన్ని నేను కట్ చేసి 4 మినిట్స్ చేశాను. అంటే ఏంటంటే టూ మచ్ సీరియస్ అయిపోయింది. అంటే చూసిన వాళ్ళు కూడా ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఫుల్ నవ్వుకుంటూ బయటకు వచ్చి సెకండ్ హాఫ్ ఫుల్ సీరియస్ ఫేసులతో బయటకు వచ్చారు అనమాట. ఓకే అర్థమైంది, అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది కాదు, అక్కడ చాలా సీరియస్ అయిపోయింది అది ఇది అన్నారు. అనేసరికి ఇంకా ఏదో ఒకటి పడాలి అక్కడ ఉంటే గానీ అదంటే అది బేసిక్ మేము ఫస్ట్ పార్ట్ లో చేసింది ఆ డాన్స్ వన్. మొత్తం ఫస్ట్ పార్ట్ లో వీళ్ళు డ్రగ్ బ్లాస్ట్ అయినప్పుడు మైరాకి డాన్స్, సో అది చేసింది. సరే అది తెచ్చి ఇక్కడ యాడ్ చేసాం. అచ్చా ఓకే ఓకే. ఇంకో చిన్న క్లారిటీ ఇస్తున్నాం బ్రో, ఏంటంటే మతువదలరా చూసి హ్యాపీ బర్త్డే కూడా చూసి దానికి తోడు ఎప్పుడైతే సెకండ్ పార్ట్ వస్తుందని చెప్పినప్పుడు ఒక మంచి ఎక్సైట్మెంట్ క్రియేట్ అయింది. అండ్ వీ థరోలీ ఎంజాయ్ ద టీజర్స్, ట్రైలర్స్. మీరు ప్రమోషనల్ కంటెంట్ ఏదైతే రిలీజ్ చేశారో దాంతో పాటు మళ్ళీ పారియాతో ఒక ప్రమోషన్ సాంగ్ కూడా చేశారు. ఎవ్రీథింగ్ బికమ్ అ వెరీ బిగ్ హిట్. సో సినిమా చూసేటప్పుడే చూడక ముందు ఒక రకమైన ఎక్సైట్మెంట్ క్రియేట్ అయింది. ఇప్పుడు మేము ఇంత డీటెయిల్ గా మీతో సినిమా డిస్కస్ చేయడం కారణం సినిమా మాకు నచ్చలేదని కాదు, కానీ మీరు క్రియేట్ చేసిన ఎక్సైట్మెంట్ ఒక లెవెల్లో ఉంది. ఆ ఎక్సైట్మెంట్ అలా కంటిన్యూ అయింది ఫస్ట్ హాఫ్ అంతా. సో సెకండ్ హాఫ్ కూడా అలానే కంటిన్యూ అవుతుంది అనుకున్నాం, కానీ వీ ఫెల్ట్ లైక్ అది ఇక్కడ కొంచెం అంటే అదే ఎక్స్పెక్టేషన్స్, చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళాం కదా. సో వి థాట్ ఇట్ వుడ్ బి, ముందే అనుకున్నాం ఇట్ కెన్ డెఫినెట్లీ బి మిక్స్ ఆఫ్ హ్యాపీ బర్త్డే అండ్ మత్తు వదలరా. థ్యాంక్ఫుల్లీ అలానే బాగా మిక్స్ అయ్యాయి రెండు వచ్చేసి. సో అది బాగా వర్క్ అయింది. సో దాని గురించి సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వర్ యాక్చువల్లీ లైక్డ్ ఇన్ ద మూవీ. కాకపోతే ఏంటంటే ఒక డీటెయిల్ డిస్కషన్ పెట్టుకుందామని వీఆర్ జస్ట్ పాయింటింగ్ అవుట్ ఇదేంటి బ్రో అంతే. సినిమా మొత్తానికి నాకు బాగా పేలిన జోక్ ఏంటో చెప్పనా, అసలు ఇంకా నాకు ఇట్ వాజ్ లైక్ స్పాంటేనియస్, హిలేరియస్. ఐ వాజ్ లైక్ అసలు ఇప్పుడు కూడా ఐ కెన్ స్టిల్ ఫీల్ దట్ అండ్ లాఫ్. ఏంటో చెప్పనా, హనీ టీ తాగుతాడు కదా సత్య, హనీ టీ తాగి అదే ఊసి పని మనిషిని మార్చాలండి, టీ చాలా దరిద్రంగా ఉంది అంటాడు చూడండి. అది అసలు దట్ వాజ్ అల్టిమేట్ జోక్. ఈవెన్ మొన్న మీమ్స్ చూస్తున్నాను ఆ ఎపిసోడ్, లైక్ జస్ట్ దట్ వన్ ఎపిసోడ్ మీమ్స్ ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి ఇన్ సమ్ ఆఫ్ ద పేజెస్. సో పీపుల్ ఆర్, అది అసలు టూ గుడ్ జోక్. అసలు సత్య ఆ టైమింగ్ అని అక్కడ ఆ కాన్వర్సేషన్, ఆ టోటల్ ఎపిసోడ్ మనోడు ఆ గ్రీన్ టీ ఆర్డర్ చేయడం, ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, అది టూ గుడ్. నేను ఇంకొకటి అప్రిషియేట్ చేయాలి బ్రో మిమ్మల్ని. యాక్చువల్ గా హ్యాపీ బర్త్డే
మూవీ నాకు నచ్చింది పర్సనల్ గా. ఐ లైక్ ఇట్. కాకపోతే హ్యాపీ బర్త్డే తో ఒక కంప్లైంట్ ఏమనిపించింది అంటే నాకు, మనం ఒకవేళ మాట్లాడుకుని ఉంటుంటే డ్యూరింగ్ దట్ టైమ్ ఐ వుడ్ హావ్ ఆల్రెడీ మెన్షన్డ్ ఇట్ టు యూ. ఏమైందంటే హ్యాపీ బర్త్డే తో ద థింగ్స్ లైక్ డైలాగ్ ఇస్ మూవింగ్ వెరీ వెరీ ఫాస్ట్, వెరీ ఫాస్ట్. అండ్ అసలు లో అంటే మేము ఎలాగో ఈ ట్రెండ్ అంతా ఫాలో అవుతుంటాము, సినిమా పిచ్చి ఉంది కాబట్టి ఆ సినిమా టోటల్ గా ఏం జరుగుతుందో ఫాలో అవుతుంటాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టక్ టక్ కనెక్ట్ అవుతూ ఉంటది. అరే ఇక్కడ ఈ యాక్టర్ వేసుకున్నారా, అరే అంటే వేసుకోవడం అంటే రిఫరెన్స్, ఇక్కడ ఈ పర్టికులర్ పర్సన్ రిఫరెన్స్, ఇట్లా రిఫరెన్సెస్ వచ్చినాయిరా, ఇట్ వాస్ బ్యూటిఫుల్ అలా. కాకపోతే ఏమైందంటే సమ్ రిఫరెన్సెస్ ఈవెన్ దో ఇట్లా అనుకునే లోపల టక్ 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 వెళ్ళిపోతూ ఉన్నాయి అనమాట. సో మేము టీజర్ రియాక్షన్ వీడియో చేసాం వంశీ నేను, వి స్పోక్ అబౌట్ ద సేమ్ థింగ్. అరే రితీష్ షుడెంట్ బి డూయింగ్ దాట్ ఇన్ దిస్ మూవీ. కామెడీ కొంచెం జనాలు కొంచెం ఆ డైలాగ్ విని దాన్ని ఎంజాయ్ చేసి కొంచెం అలా నవ్వుకొని ఆ తర్వాత నెక్స్ట్ డైలాగ్కి వెళ్తే కొంచెం బాగుంటది. హ్యాపీ బర్త్డేలో ఇట్ వాస్ మరీ టూ ఫాస్ట్, అలా ఉండకుండా ఉంటే బాగుంటది అనుకున్నాము. బట్ దట్ వాస్ బ్యూటిఫుల్లీ డన్ ఇన్ దిస్ మూవీ బ్రో. ఎందుకంటే నాకు కామెడీ చాలా నీట్ గా లైక్ పీపుల్ ఆర్ సిట్టింగ్ అండ్ ఎంజాయింగ్, అండ్ ఆ డైలాగ్ ఏదైతే ఉందో, ఆ రిఫరెన్స్ ఏదైతే ఉందో అది జాగ్రత్తగా తీసుకున్నారు. అండ్ మీరు మరీ ఎక్కువ రిఫరెన్సెస్ కూడా పెట్టలేదు కదా ఈ మూవీలో, లైక్ సోషల్ మీడియా ట్రెండ్స్ ఎక్కువ పెట్టలేదు యాక్చువల్లీ ఈ మూవీలో. బేసిక్ ఇట్ వాస్ అ ఫ్రీ ఫ్లో బడీ కాప్ కామెడీ. బేసిక్ గా చెప్పాలంటే కంప్లీట్ గా అదే బేసిక్ గా చెప్పాలంటే ఆడియన్స్ కి నవ్వుకోవడానికి స్పేస్ ఇచ్చారు బ్రో ఈ సినిమాలో. దట్ డెఫినెట్లీ వర్క్డ్ అవుట్. కొంతమంది అన్నారు ఫస్ట్ ఇనిషియల్ స్క్రీన్ లో ఇంకొంచెం స్పేస్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను హ్యాపీ బర్త్డే నెట్ఫ్లిక్స్ లో చూసాను. ఫస్ట్ 20 minutes అసలు ఎన్ని జోక్స్ ఉన్నాయంటే ప్రతి 5 seconds కి ఆపి, ఇప్పుడు న్యూస్ రీల్స్ వస్తున్నాయి, మీరు న్యూస్ రీల్స్ కూడా కింద జోక్స్ వేసేవాళ్ళు కదా. సో అలా హ్యాపీ బర్త్డే అలా కంటిన్యూ అయింది. బట్ కంపేర్ టు దాట్ ఇప్పుడు మతువదలరా 2 లో మీరు మంచి స్పేస్ ఇచ్చారు మాకు నవ్వుకోవడానికి. అండ్ సెకండ్ హాఫ్ లో స్టోరీ ఇన్ డెప్త్ వెళ్ళిపోయింది. ఇంకా మీరు ఎలాగో బడ్డీ కాప్ ఒక థ్రిల్లర్ లాగా ట్రై చేశారు కదా, సో ఇట్ ఆల్సో వర్క్ వెరీ వెల్. నా ఫేవరెట్ సీన్ ఇది ఓరి నా కొడుకు సీరియల్ సీన్స్. ఎందుకంటే మతువదలరా ఫస్ట్ పార్ట్ లో నాకు చాలా నచ్చిన సెగ్మెంట్ అది. అది మీరు కంటిన్యూ లైక్ రన్నింగ్ జోక్ చేయడం చాలా బాగా నచ్చింది నాకు కూడా. అండ్ లాస్ట్ ఇక్కడ ఇది ఇక్కడ ఊర్నా కొడక ఎపిసోడ్ మీకు ఎలా వచ్చింది బ్రో ఫీడ్బ్యాక్? డిడ్ ఇట్ వర్క్అవుట్ ఇన్ ద సెకండ్ పార్ట్ యాజ్ ద వే ఇట్ వర్క్డ్ అవుట్ ఇన్ ద ఫస్ట్ పార్ట్? అంటే అది సేమ్ ఫస్ట్ పార్ట్ కి వచ్చింది, 50-50 వచ్చింది దీనికి కూడా. అంటే అదొక్కటి నేను అసలు నాకు జడ్జిమెంట్ ఇంకా కష్టం అది. అంటే అది తీసినప్పుడు కూడా చూసే ఇప్పుడు నేను చూపెట్టే ఇనిషియల్ ఆడియన్స్ కూడా అంటే వాళ్ళు సగం మంది నచ్చుతుంది, సగం మంది నచ్చదు. అదొకటి నాకు పెద్ద ఎప్పుడు క్లారిటీ లేదనమాట. ఓకే ఓకే. ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు అప్పటి వరకు సీరియల్స్ ని ఆ రేంజ్ లో ఎవరు అసలు ఈవెన్ నోబడీ ఈవెన్ డింట్ థింక్ అబౌట్ ట్రైయింగ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ బ్రో. సో అక్కడ ఏంటంటే కంప్లీట్లీ యూనిక్, ఇట్స్ కంప్లీట్లీ ఫస్ట్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, ద వెరీ ఫస్ట్ టైం. చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ చూసేటప్పుడు. సెకండ్ పార్ట్ కి వచ్చేటప్పటికే నాకు ఇట్స్ అ కంటిన్యూయేషన్ ఆఫ్ వాట్ వీ సా ఇన్ ద ఫస్ట్ పార్ట్ కదా. సో ఇట్ సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ అయింది విత్ సమ్ న్యూ ఎలిమెంట్స్ యాడెడ్ టు ఇట్ అనే అనిపించింది తప్ప ఫర్ మీ ఇట్ వాస్ నాట్ లైక్ అ గ్రేట్ వచ్చేవి. కానీ అదంతా నేను తీయలేను, కావాలి కావాలి అని కంపల్సరీ దానికి ఒక ఫ్యాన్ బేస్ ఒకటి ఫామ్ అయింది. అసలు కంటిన్యూ అవ్వాల్సిన అది ఉంది. అంటే వాళ్ళు కూడా చాలా ఉన్నారు. ఇప్పుడు నాకు కొంతమంది పంపి ఒకటి 2-3 మీమ్స్ కూడా పంపారు. మొత్తం ఆల్ 2 క్లైమాక్స్ ఇది బాహుబలి ఇది పెట్టి నా కొడుకు క్లైమాక్స్ ఇంటర్వెల్ షాట్ పెట్టి, అంటే ఇనిషియల్ నేను అంత 50 కానీ నచ్చిన వాళ్ళు కూడా ఈక్వల్ గా ఉన్నారు అన్నమాట. సో అదొక పాయింట్ ఏంటంటే, అంటే ఇప్పుడు నీకు ఇప్పుడు స్టోరీ ఇది సీన్స్ వర్కౌట్ అవుతున్నాయో లేదా అని చిన్న జడ్జ్మెంట్ అయితే వస్తుంది నాకు. కానీ నా కొడుకకి నాకు జడ్జ్మెంట్ కష్టం అసలు. నాకు ఇంకా అర్థం కావట్లేదు, ఎందుకంటే అది ఉండేదే అబ్సర్డ్ గా ఉంటది. అది ఎంత అబ్సర్డిటీ వెళ్ళాలి నేను అర్థం కాదు, అది వర్కౌట్ అవుతుంది. ఇంకోటి ఓర్నా కొడకలో నాకు నచ్చిన విషయం ఏంటంటే మీరు డ్రాగ్ చేయలేదండి, జస్ట్ 2 or 3 సీన్స్ పెట్టేశారు. సో ఇట్ వాస్ అంటే ఫస్ట్ పార్ట్ కూడా అంతే, అవే బీట్స్ పెట్టుకున్నా. ఫస్ట్ పార్ట్ లో కూడా ఫస్ట్ హాఫ్ లో 3 times వస్తుంది, మళ్ళీ క్లైమాక్స్ వస్తుంది, అంతే పెట్టుకున్నా. అంటే మేజర్ గా ఏంటంటే అది నాకు వచ్చినప్పుడు కూడా ఏంటంటే తీస్తున్నప్పుడు కూడా అడుగుతున్న వాళ్ళు ఓర్నా కొడక ఏంటి అని దానికి ఒక సెపరేట్ ఇది ఉందన్నమాట. అండ్ నేను టోటల్ అది అవాయిడ్ చేయలేను అని అనిపించింది. అంటే కొంతమంది కూడా చెప్పారు తీసేయలే మొత్తం అని, కానీ బేసిక్ గా ఇప్పుడు టీజర్ కొంచెం హైప్ రావాలని నాకు వేయాలని లేకుండే అనమాట. కానీ లాస్ట్ లో వేసా నాకు ఒక టీజర్ అండ్ దాంతో అది ఇంకా హై వెళ్ళింది. అంటే ఇప్పుడు నేను తీసేసినా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది.
సర్లే అవునవునవునవును. చూద్దాం ఉండని అయ్యే అంటే అదైతే మిక్స్డ్ ఇలానే ఉందన్నమాట. నచ్చిన వాళ్ళకి బాగా నచ్చింది, నచ్చిన వాళ్ళు నచ్చదు. బ్రో వన్ థింగ్ ఇది మీరు లైక్ అంటే ఐ వాంట్ టు నో ఇట్ ఫ్రమ్ యూ. బేసిక్ గా నాకు ఒక ఇదేంటంటే మీరు జాన్రా ఇస్ బడీ కాప్ కదా, లైక్ కంప్లీట్లీ బడీ కాప్ జాన్రా. పీపుల్ ఐ థింక్ ఆఫ్టర్ సీయింగ్ మత్తు వదలరా అంత లాజిక్ ఆలోచించరేమో, బికాస్ కమింగ్ టు దిస్ మూవీ దే జస్ట్ కమ్ టు ఎంజాయ్ ద ఫన్. మీరేం చేశారు, మీరు క్యారెక్టర్స్ ఎలా చూపించారు, ఆ ఫన్ ఎలా జనరేట్ చేశారు, మాకు ఎంత వరకు ఆ ఫన్ ఎలిమెంట్ ఉంది అన్న ఎక్స్పెక్టేషన్ తోనే వస్తారు అనుకుంటున్నాను నేను అనుకోవడం. బట్ అంత లాస్ట్ 20 minutes లో అంత లాజికల్ రీజనింగ్ ఇస్ దట్ రిక్వైర్డ్ బ్రో? అంటే ఈ కైండ్ ఆఫ్ జాన్రా మూవీస్ కి అదే అంటే అంటే మీరు చెప్పు. అంటే ఇంకొకటి అంటే వెన్నెల కిషోర్ ఎపిసోడ్ అయిపోయింది, లైక్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వి నో ద రీజన్ వాట్ హ్యాపెండ్ అండ్ ఇదంతా. దాని తర్వాత మన వెన్నెల కిషోర్ అంటే మన అజయ్ ని చంపడానికి మీరు కనెక్ట్ చేసిన లాస్ట్ ఎలిమెంట్ మళ్ళీ దాంతో వాళ్ళ కూతుర్ని కనెక్ట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ వీడియోస్ అని అక్కడ నుంచి ఒక మెసేజ్ ని బయటకు తీసుకొచ్చి స్లైట్ మెసేజ్ లైక్ ఇఫ్ పీపుల్ కెన్ టేక్ ఇట్ దే కెన్ టేక్ ఇట్, అదర్వైజ్ ఇట్ జస్ట్ గోస్. సో ఇంత లాజికల్ పాయింట్ ఆఫ్ ఇది ఆ డైరెక్షన్ is that needed for such kind of genre movies అనేది ఒక చిన్న క్వశ్చన్ అనమాట నాకు పర్సనలీ. what I felt was, why can't it be like an easy going shootout at the end of the movie with Sunil and all the people, with Satya's episode or whatever, with some illogical reasoning also might have made some sense, and people would have just not థాట్ అబౌట్ అరే ఏంటిది ఇదే ఇది ఇంత ఇల్లాజికల్ గా ఉందా అని అనుకుని బయటకు వస్తారని నేను అనుకోను. బట్ వాట్ డూ యూ థింక్ అబౌట్ దట్? అంటే ఇప్పుడు మేజర్ గా మన హ్యాపీ బర్త్డే తీసినప్పుడు ఏంటంటే ఏం స్టోరీ ఏం లేదు అన్న అదొకటి వచ్చింది. ఇంకోటి మత్తవలరా నేను ఎప్పుడు ఫస్ట్ పార్ట్ కూడా ఏంటంటే సెకండ్ హాఫ్ నేను డీల్ చేసిన సీరియస్ గానే డీల్ చేసేది మత్తవలరా అనేది. అంటే ఫస్ట్ పార్ట్ కూడా ఏంటంటే ఆ స్టోరీ అనేది ఇంపార్టెంట్ పార్ట్ లానే డీల్ చేసి, అంటే మేజర్ కామెడీ ఫిలిం అంటే హ్యూమర్ ఫిలిం కానీ ఎండ్ లో కొంచెం ఆ సీరియస్నెస్ లేదా డార్క్ హ్యూమర్ ఆ జోన్ లోనే వెళ్ళారు. ఇప్పుడు ఈ పార్ట్కి వచ్చేసరికి ఏంటంటే అది ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఒక స్టోరీ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది అయితే నాకు ఉండింది. ఎందుకంటే అది ఇప్పుడు అది మనకి తెలియదు ఏమో, ఇప్పుడు అసలు లేకుండా నేను మీరు అన్నట్టు వేసి ఉంటే అది వర్కౌట్ అయ్యేదా లేదా కూడా నాకు తెలియదు. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉంది కాబట్టి అలా ఫీల్ అయ్యి ఉండొచ్చు. అసలు లేదనుకోండి ఒకవేళ ఏంది లేదు ఏమీ లేదు ఏదో లాస్ట్ లో చుట్టేసాడా స్టోరీ ఏం లేకుండా ఒక రీజనింగ్ అది వస్తుంది. ఆ రెండిట్లో ఇంకా మనం డెసిషన్ తీసుకోవడం అంటే అండ్ మేజర్ గా ఏంటంటే స్టార్ట్ చేసిన పాయింటే ఆ స్టోరీ నుంచి ఏదైతే ఇప్పుడు నాకు వచ్చిన పాయింటే ఇది ఏదైతే ఇప్పుడు అజయ్ గారు ఆ క్యారెక్టర్ చేసేది మామూలుగా బర్నింగ్ సన్ అని ఒక సేమ్ అలాంటిలో కొరియాలో ఒక లాంచ్ ఒక స్కాండిల్ అయిందని. సో మేజర్ తీసుకున్నది అక్కడి నుంచి స్టోరీ నాకు డిరైవ్ అయింది. ఇప్పుడు ఎలా ఫస్ట్ పార్ట్ లో అదేంటి డెలివరీ బాయ్ 500 నోట్ తీసేసుకుని అలా ఇన్స్పిరేషన్ ఇదే అనమాట నా ఇన్స్పిరేషన్ మేజర్ గా. సో అక్కడి నుంచే మేము మళ్ళీ బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ ఈ 2 సీన్స్ ఉన్నాయి నేను మొన్న ఇంటర్వ్యూస్ లో చెప్పినట్టు, క్రైమ్ సీన్, ట్యాంపరింగ్ సీన్, ట్రైన్ సీక్వెన్స్, వీళ్ళ ఇంట్రో, అవి 2 ఉన్నాయి కానీ నాకు ఒక స్ట్రక్చర్ రాలే అనమాట. ఆ స్ట్రక్చర్ వచ్చింది దీని నుంచి, ఏదైతే ఆ స్కాండిల్ ఉందో దాని నుంచే వచ్చింది స్టోరీ అని. సో ఆ స్టోరీకే నేను కొంచెం ఎగ్జైట్ అయ్యి దాని చుట్టూ మొత్తం స్ట్రక్చర్ వెళ్ళా. సో యాజ్ ఇప్పుడు క్రియేటర్ గానీ లేదా రాసిన దాన్ని బట్టి నాకు అది ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అయ్యా. అది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు అంటే కొంతమంది ఏంటంటే మా టీమ్ లో కూడా ఎందుకు అంత క్లియర్ గా ఇప్పుడు లాజికల్ గా ఏం చేసి మొత్తం డీటెయిల్ గా ఎందుకు చెప్పాలి అంటే ఏమో దూల ఏమో నాకు చెప్పరా. మీరు అన్నట్టు ఇనిషియల్ స్క్రీనింగ్ అదే చెప్పిన దాంట్లో కూడా ఇదే అన్నారు మీరు అన్నట్టే. అంటే ఇప్పుడు మత్తవలరా నేను కామెడీ ఎక్స్పెక్ట్ చేసి వస్తా, ఎందుకు నాకు స్టోరీ అని అంటే ఎందుకు నాకు స్టోరీ అంటే ఇప్పుడు స్టోరీ ఉండాలి కదా, స్టోరీ లేకుండా ఎలా. ఫస్ట్ పార్ట్ కూడా ఏం జస్ట్ ఇది కాదు, స్టోరీ ఉందిగా అందులో. కానీ నేను 5 ఏళ్ల ముందు నాకు ఇప్పుడు నేను సినిమా చూసేస్తే నాకు గుర్తుంది ఓన్లీ ఆ కామెడీ గుర్తుంది, నువ్వు చెప్పిన స్టోరీ నాకేం గుర్తులేదు అన్నోళ్ళు అన్నారు. కానీ అంటే ఇప్పుడు ఇంకా అక్కడ ఉన్న డెసిషన్ లో ఇప్పుడు యాజ్ ఏ రైటర్ ఇది మనకు ఒకటి ఉంటుంది కదా, నేను స్టోరీ చెప్పాలి అంటే చేసుకుని రాసి నేను మొత్తం ఇప్పుడు తీసేసి రీషూట్ చేసి అసలు స్టోరీ లేకుండా ఎండ్ చేయడం అది కష్టం. కాబట్టి అంటే ఇనిషియల్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి కదా, అది చెప్పాలన్నది. సరే అది ట్రిమ్ చేసా ఇంకా.
ఇంకొంచెం ఎక్కువ ఇన్ డెప్త్ ఉండింది అనమాట. కానీ ఇంకా అది టూ మచ్ సీరియస్ ఓకే అయిపోతుంది. ఓకే సో ఇంకా మళ్ళీ అది కూడా డైల్యూట్ అవ్వకుండా, ఆ చిన్న జంప్ రాకుండా ఇంకా మేనేజ్ చేసి కట్ చేసి. ఇన్ఫాక్ట్ ఓకే ఓకే రోహిణి ఒక ఆఫీసర్ ని చంపేస్తారు కదా, చాలా అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించింది నాకు. అరే ఇంత కామెడీ సినిమాలో ఇప్పుడు ఒక డెత్ ని కూడా హ్యాండిల్ చేయాలి మనము అని. అండ్ షీ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే తన క్యారెక్టర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించింది అండి. లైక్ ఆస్కింగ్ హిమ్ టు కిల్ అజయ్ వాజ్ ఓకే, రీజనబుల్, ఒక మంచి రీజన్ తోనే. బట్ తనని బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ద ఆఫీసర్ వాస్ జస్ట్ డూయింగ్ హిస్ జాబ్ అండ్ హి డైడ్. అవును, అది పిచ్చ కామెడీ అంటే అదే అనిపించింది. బేసిక్ మంచి వాళ్ళకి ఈ ప్రపంచంలో చోటు లేదు. ఓన్లీ బ్రో ఆర్డర్ బ్రో ఒకటి చెప్తాను. ట్యాంపరింగ్ సీన్ ఉంది కదా, ఆ, ఇది ఎవిడెన్స్ ట్యాంపరింగ్ సీన్ ఉంది కదా, అది ఐ డోంట్ నో మీరు హ్యాండిల్ చేసిన విధానము, లేకపోతే అక్కడ మరి సత్య అండ్ మన సింహ వాళ్ళిద్దరు ఉండడం వల్లనో అది వేరే, అంటే ఆ, అది కంప్లీట్లీ ఓవర్ యాక్షన్ కదా అక్కడ. మన వాళ్ళిద్దరు చేసేది ఓవర్ యాక్షన్, అసలు కంప్లీట్లీ ఓవర్ యాక్షన్ ఎపిసోడ్ అది. కాకపోతే అది వర్కౌట్ అయిపోయింది బ్రో, సూపర్ గా వర్కౌట్ అయిపోయింది అది. ఐ డోంట్ నో, నార్మల్ గా ఇఫ్ వి సీ సచ్ ఎపిసోడ్స్ వి విల్ హ్యావ్ కంప్లైంట్, ఏంటిది ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఏంట్రా అని. కాకపోతే అక్కడ అరే వీళ్ళు ఓవర్ యాక్షనే చెయ్యాలి, వీళ్ళు ఓవర్ యాక్షనే మేజర్ చేస్తున్నారు. ఫస్ట్ నుంచి నేను సినిమా హాల్ లో ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది ఆ ఒక్క పోర్షన్, ఆ ఎపిసోడ్ 200% కాన్ఫిడెంట్ అనమాట అది వర్కౌట్ అవుతుంది నేనైతే. ఎందుకంటే నాకు ఎక్సైట్ చేసింది ఆ పాయింట్ అనమాట, ఫస్ట్ వచ్చింది అది పాయింట్ ఏదైతే అది. అక్కడి నుంచి అంటే వీళ్ళు వెళ్తారు క్రైమ్ సీన్, వస్తారు ట్యాంపరింగ్ చేస్తారు, అది అయితే ఎప్పుడు ఆ డౌట్ అయితే రావాలి మీరన్న డౌట్, అదైతే యా వర్కౌట్ యా అవుతుంది. అదే అంటే వర్కౌట్ 2 కూడా అయింది బ్రో. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోడు సత్య లోపల రాగానే మొత్తం కిలిగేస్తాడు కదా రూమ్ అంతా, ఏది వదలకుండా. ఇంతలా కిలిగేస్తున్నాడు ఏంట్రా బాబు అనుకుని తర్వాత సునీల్ వచ్చాక ఒక్కొక్కటి చెప్తాడు చూడండి, ఈయన చెప్పినవన్నీ మనం ఆల్రెడీ చేస్తారా, ఎపిసోడ్ మొత్తం అంతా క్రియేట్ చేస్తారా అంటాడు కదా. సో దట్ వాస్ అన్ ఎక్సైట్మెంట్, వాట్ దీస్ గైస్ విల్ డూ నెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు ప్రొసీడ్, వాట్ విల్ దీస్ గైస్ డూ నెక్స్ట్ అనేది. దట్ వాస్ దట్ వాస్ ఇంట్రెస్టింగ్. ఎంత ఓవర్ ది టాప్ వెళ్ళినా నేను నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళు దొరికిపోతున్నారు కదా, సో ప్రాబ్లం లేదు అని అనిపించి, అలా దొరకకుండా వాళ్ళు ఉంటే మీకు అనిపించేదేమో మేజర్ గా. సో అది ఒకటి ఉంది కాబట్టి వెంటనే వీళ్ళు దొరికిపోతున్నారు కాబట్టి ఓకే, లేదు వీళ్ళు అసలు అంతా చేసాక కూడా వీళ్ళు దొరకలేదంటే అప్పుడు మీరు అనుకున్నట్టు అది. సో సునీల్ క్యారెక్టర్ ని బ్రో యాక్చువల్ గా ఇంకా కొంచెం బెటర్ గా ఇంకా ఆయనకి ఇంకా స్కోప్ ఇచ్చుంటే బాగుండేదేమో అని. ఫస్ట్ వేరే యాక్టర్ తో అనుకున్న క్యారెక్టర్, సో క్యారెక్టరైజేషన్ అంతా వేరే అనమాట. ఓకే ఓకే సో లాస్ట్ మినిట్ లో అది వర్కౌట్ అవ్వాలి అన్నట్టు. సో ఇంకా నాకు షూట్ ముందున్నప్పుడు ఇంకా అంటే సునీల్ గారు మామూలుగా నాకు ఫోన్ చేస్తూ హీ వాంటెడ్ టు వర్క్ విత్ మీ అని. సరే ఇప్పుడు ఆయనది, కానీ ఆ క్యారెక్టరైజేషన్ కి సునీల్ గారిది వర్కౌట్ అవుతుంది, ఆయన టైమింగ్ నేను అనుకుంది ఇనిషియల్ గా నేను రాసుకున్న దానికి. సో వర్కౌట్ అవుతుంది. ఇంకా నాకు ఇప్పుడు ఆయన వచ్చారు అని ఇంకా మొత్తం నేను క్యారెక్టరైజేషన్ ఆయన మొత్తం మార్చి సెటప్ అంతా ఆయన మార్చి ఇంకో కొత్తది తెచ్చారు. అది నాకు ఉండింది కొంచెం, అంటే అర్థమైంది నాకు, ఓకే అంటే అనుకున్నంత అంత అది పేలదు కానీ ఇంకా దట్స్ ద బెస్ట్ ఐ కుడ్ డూ. The one place where I saw like the actual Sunil like Sunil మనం ఎట్లా చూడాలనుకుంటాం, కార్ మీద నుంచి పడిపోతాడు కదా పార్కింగ్ లాట్. that was the one place where like Sunil was actually like Sunil అనమాట. an expression ఆయన like that silly sounds which he makes కదా, that was అక్కడ ఒక చోట కనబడ్డాడు. ఎక్కువ ఇప్పుడు కొంచెం కొత్తగా వెళ్దామని మధ్య మధ్యలోనే వేసాం, ఆయనకు కూడా అనిపించింది అంటే వెళ్తే ఇప్పుడు అదే అదొక సీరియస్ గా ఉంటుంది, స్టూపిడ్ క్యారెక్టర్ లాంటిది. సో అది ఎక్కువ వేసినా మళ్ళీ అది వర్కౌట్ అవ్వని కొన్ని చోట్ల పెట్టింది, మరి ఎక్కువ కూడా. ఆయన అయితే మేజర్ గా నేను కామెడీ క్యారెక్టర్ లా ట్రీట్ చేద్దాం అని అయితే ఐడియా కాదన్నమాట. సీరియస్ అంటే డంబ్ కూడా కాదులే, అదే మిక్స్చర్ లాగా వెళ్దాము. ఎందుకంటే ఇప్పుడు అదే ముందు చెప్పిన క్యారెక్టరైజేషన్ కి ఏం చేస్తే అసలు ఇంకా ఇది కూడా అసలు వర్కౌట్ అవ్వదు. సో కొత్తగా ఏం చూపెట్టచ్చు సునీల్ గారిని అంటే ఇప్పుడు అందరూ కామెడీ చేస్తున్నారు, ఉన్న సత్య చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, మళ్ళీ ఆయన చేస్తున్నా అది ఏదో వర్కౌట్ అవ్వదు అని కొంచెం ఆ క్యారెక్టరైజేషన్ ఇలా. ఇంకొకటి బ్రో, ఇది యాక్చువల్ గా అంటే ఐ ఫెల్ట్ ఇట్ వైల్ ఐ వాజ్ వాచింగ్ ద మూవీ. ఇప్పుడు సినిమా మొత్తం నార్మల్ గా మీ కామెడీ మీ డైలాగ్స్ అన్ని చాలా నార్మల్ గా చాలా హిలేరియస్ గా ఉంటాయి, అంత బానే ఉంటది. సో వెన్నెల్ కిషోర్ దగ్గర కొన్ని సైడ్ ఆఫ్ డబుల్ మీనింగ్ సార్ట్ ఆఫ్ డైలాగ్స్ ఒక 2-3 పడినాయి బ్రో యాక్చువల్లీ. అది అంటే మేబీ నాట్ నీడెడ్ కదా అలాంటివి. అంటే ద హోల్ మూవీ ఈజ్ వెరీ క్లీన్,
వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ అంటే డబుల్ మీనింగ్ సైడ్ కూడా వెళ్ళలేదు మోస్ట్ ఆఫ్ ద. ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాల్లో రీసెంట్ గా చూసానులేండి, ఐ డోంట్ నేమ్ ఇట్ బట్ ఐ నాట్ నేమ్ ఇట్, బట్ డబుల్ మీనింగ్ చెప్పేసి ఆ డైలాగ్ అనేసి మనకు అర్థం కూడా అయిపోతుంది ఏమైందో, మళ్ళీ లాస్ట్ లో నేనేం అనలేదు అలాగా, నేను వేరే దీన్ని ఐ మెంట్ సంథింగ్ ఎల్స్ అని చెప్పడం, ఇలాంటి డైలాగులు ఉన్న కామెడీ కూడా ఉందన్నమాట. సో వెన్ ద మూవీస్ గోయింగ్ వెరీ క్లీన్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్, సునీల్ అంటాను, వెనిల్ కిషోర్ గారి దగ్గర ఒక 2-3 డైలాగ్స్ పడినాయి అలాగా. అది ఇంటెన్షనల్ లేకపోతే ఊరికి జస్ట్ ఇన్ ద ఫ్లో, లైక్ సెల్ఫీ తీసుకుంటారు కదా ఫ్యాన్స్ అందరూ, ఒరే నాతో తీసుకుంటారా సెల్ఫీ, అది డబ్బింగ్ లో. యా, అదొకటి కొంచెం స్టాండ్ అవుట్ అయింది నాకు. ఇంకొకటి కూడా ఉంది బ్రో, నాకు గుర్తు రావట్లేదు. ఐ థింక్ వెన్ హీ గివ్ స్పీచ్ టు ద ఫ్యాన్స్ ఆర్ సంథింగ్, అక్కడ ఏదో కూడా కొంచెం సంథింగ్ ఇట్లాగే ఆఫ్ అలాగే వచ్చింది. అది అంటే నాకేమవుతుంది అంటే మేబీ ఇట్స్ మీ, ఐ డోంట్ సే ఆడియన్స్ ఆర్ లైక్ దాట్, క్లీన్ గా స్మూత్ గా వెళ్ళిపోతున్న దగ్గర కొంచెం ఇట్లా ఏమైనా వినిపించింది అనుకోండి, సడన్ గా అవుట్ ఆఫ్ ప్లేస్ డైలాగ్ లాగా అనిపిస్తుంది నాకు. అంటే ఫర్ మీ ఇట్స్ మేబీ నేను మరీ ఈ మధ్య మరీ దరిద్రంగా మరీ కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నానేమో సినిమాలను, కొంచెం టెన్షన్ కూడా వస్తుంది నాకు. మరి అంత అవసరం లేదేమో, నార్మల్ గా చూడటం బెటర్ ఏమో అని. కాకపోతే అలవాటు అయిపోయింది బ్రో, అట్లా తప్పట్లేదు అలాంటి వినిపించేస్తుంటాయి. సో ఇది విన్నప్పుడే అడుగుదాం అనుకున్నాను అనమాట, ఈస్ దట్ ఇంటెన్షనల్ ఆర్ మేబీ గో విత్ ద ఫ్లో వచ్చేస్తాయి కదా కొన్ని, లైక్ అట్లా వెళ్ళిపోతాయి. డబ్బింగ్ లో మామూలుగా ఫ్లో లో వేస్తారు, అరే బాగానే ఉంది కానీ పెట్టేసి అదే అదే దట్స్ వాట్ ఐ థాట్ లైక్. కాకపోతే ఐ జస్ట్ వాంటెడ్ టు చెక్ విత్ యూ వన్స్ ఇది అని. అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మేబీ ఇట్స్ మీ, జనాలు ఆడియన్స్ 99% ఆడియన్స్ కి దే మైట్ హావ్ జస్ట్ టుక్ ఇట్ ఇన్ నార్మల్ ఫ్లో. నాకు అదొకటి రీసౌండ్ లో వినిపిస్తుంది అనమాట ఇలాంటి, అదే ప్రాబ్లం. ఇంకొంతమంది క్లియర్ గా పెట్టుంటే బాగుండేది కదా, ఎందుకు సగం లో కట్ చేసే. అదే చూడండి, నేను యాక్చువల్ గా మీరు పెట్టి పెట్టకుండా అలా టచ్ చేసి అలా వదిలేసినట్టు పెట్టాలని పెట్టారేమో అన్నట్టు అనిపించింది. ద వే యూ పుట్ ఇట్ వాస్ నైస్, బికాస్ అలా వినిపించినట్టు అట్లా వెళ్ళిపోయింది అది. కాకపోతే అన్ఫార్చునేట్లీ నాకు అది కొంచెం అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించింది. ఐ జస్ట్ వాంట్ టచ్ చెక్ విత్ యూ, నథింగ్ లైక్ అది పాయింట్అవుట్ చేద్దాం అది ఇదని కాదు. కానీ ఇంకోటి, మీరు టీజర్ ఇంకా ట్రైలర్ లో పెట్టిన డైలాగ్స్ కానీ సీన్స్ కానీ సినిమాలో వచ్చినప్పుడు థియేటర్ రెస్పాన్స్ వాస్ టూ గుడ్. ఎందుకంటే ఆల్రెడీ మేము టీజర్స్ లో ట్రైలర్స్ లో ఆ వీడియోస్ చూసాం కదా, అది ఎప్పుడు వస్తుంది, టైమింగ్ ఎప్పుడు వస్తుంది అని. ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ వన్ సీన్ దట్ ఐ థింక్ ఐ మిస్డ్, డోంట్ లాఫ్ దిస్ ఇస్ సీరియస్ మ్యాటర్ అంటారు కదా వెన్నెల కిషోర్, ఆ సీన్ లేదు లో. అంటే ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ హౌ thoroughly we enjoyed మత్తు వదలరా 2. అలాంటి చిన్న చిన్న పాయింట్స్ కూడా పట్టుకొని యూ రియల్లీ గివ్ us a very good movie and I'm very happy about it. ట్రైలర్ లో కానీ టీజర్ లో కానీ వచ్చిన డైలాగ్స్, సినిమాలో ఎప్పుడు వస్తాయని వెయిట్ చేయడం, వచ్చినప్పుడు ఎక్సైట్ అయిపోవడం, ఇవన్నీ చాలా బాగా జరిగాయి మత్తు వదలరా 2కి. ఇట్ డెఫినెట్లీ వర్క్డ్ అవుట్. యూజువల్ గా బ్రో ఇనిషియల్ ఫస్ట్ స్క్రీనింగ్ లో కూడా టీజర్ చూసి వచ్చారు అనమాట చిన్న గ్రూప్, వాళ్ళు కూడా ఆ డైలాగ్ రాగానే నవ్వారు అనమాట. యూజువల్ గా వెన్ వి వాచ్ దీస్ మూవీస్ రైట్, అంటే ఫన్ ఓరియంటెడ్ మూవీస్ లైక్ మీ స్టైల్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంకొంతమంది ఉన్నారు కదా హూ గివ్ ఫన్ ఓరియంటెడ్ మూవీస్. యూజువల్ గా సినిమా చూసేటప్పుడు ఎలా సైలెంట్ గా నవ్వుతాం, ఏదో అలా జోక్ వచ్చినప్పుడు ఏదో అలా నవ్వుకుంటాం, లేదా దిల్ బి అ స్మాల్ స్మైల్. కాకపోతే మత్తు వదలరా 2కి ఏమైందంటే వీఆర్ థరోలీ హార్ట్ఫుల్ గా నవ్వే సీన్స్ ఉన్నాయన్నమాట. లైక్ వీ కెన్ లాఫ్ అవుట్ లౌడ్, ప్రాపర్ గా మంచిగా నవ్వుకోవడం. అది ఒక్కసారి కాదు, దెర్ ఆర్ మల్టిపుల్ ప్లేసెస్ వేర్ వీ విల్ గెట్ దట్ నైస్ లాఫ్టర్. మనం ఆ జోక్ పేలిందా పేలలేదా అలా కాకుండా ఫ్లోలో వెళ్ళిపోయే లాఫ్టర్ అనమాట. సో దట్ వాస్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ మీ ఇన్ ద రీసెంట్ టైమ్స్. థియేటర్ లో కూర్చొని మంచిగా అట్లా సరదాగా నవ్వుకుంటూ ఒక సినిమా చూసే కైండ్ ఆఫ్ బెస్ట్ మూమెంట్ అనమాట. నాకు ఫస్ట్ హాఫ్ ఫ్లాలెస్ బ్రో నన్ను అడిగితే, అంటే నా కామెడీ వైజ్ గానీ వాట్ ఎవర్ దట్ బడీ కాప్, ఈవెన్ దో ఇట్స్ సపోజ్ టు బి సిల్లీ, సో ఇట్ వాస్ సిల్లీ. The characters should be silly, their actions should be silly, no reasoning, nothing, don't have to go into logical reasoning and all. First half మొత్తం అలాగే అయిపోయింది. సెకండ్ హాఫ్ లో ఫస్ట్ 1 hour దట్ ట్యాంపరింగ్ ఎపిసోడ్ అయిపోయి పోలీస్ కార్ లోంచి వాళ్ళు బయటకు పారిపోతారు కదా, అక్కడ వరకు వాజ్ దేర్. ఆ లాస్ట్ 20 minutes వాజ్ ద ఓన్లీ కంప్లైంట్ ఫర్ మీ అనమాట. నేను అదే చెప్పాను రివ్యూలో, కాకపోతే నన్ను వేసుకునే కామెంట్స్ చాలా ఉన్నాయి, విచ్ వాస్ గుడ్. సో నన్ను కామెంట్స్ లో వేసుకుంటున్నారంటే జనాలు
thoroughly Loading up the enjoying the movie. film అన్నమాట. Yeah. Yeah, completely thoroughly enjoying the film అన్నమాట. So that was really good to see that kind of comments coming from people. And at the end of the day, review is personal opinion కదా bro, like it's completely a personal opinion. I ask people to consider that as a personal opinion only at the end of the day. Now word of mouth చాలా స్ట్రాంగ్ గా ఉంది బ్రో ఈ మధ్య, బాగా జనాలు దే ఆర్ బేసిక్ కనెక్ట్ అవ్వకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ బర్త్డే మంచిగా ఇచ్చామంటే కింద వేసుకొని ఉంటారు, వాళ్ళు కనెక్ట్ అవ్వలే కాబట్టి అంతే. సో జనాలు కనెక్ట్ అవుతే దాన్ని బట్టే ఇవి కూడా ఉంటాయి. హ్యాపీ బర్త్డే లో ఇప్పుడు కూడా సత్యాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టిల్ ఫనీ బ్రో. మ్యాక్స్ పెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది అసలు. సో ఇప్పుడు బ్రో మీది ఇప్పుడు ఇంకా మీరు దిస్ ఈస్ యువర్ స్టైల్ అనుకోవచ్చా మేము, లైక్ యాజ్ ఆడియన్స్ ఇస్ దిస్ రితీష్ రాణా స్టైల్, దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ మూవీస్ which Ritesh Rana will be coming up with in the future? Is this kind of films which we can expect from you? మేజర్ గా హ్యూమర్ అయితే ఇంటిగ్రల్ పార్ట్ ఉంటది ఉన్న కొన్ని అయితే, ఇంకా దాన్ని బట్టి జానర్స్ అనేది కొద్దిగా మార్చుకుంటూ వెళ్తారు. నా మామూలుగా హ్యూమర్ ఇష్టం, సో ఏది తీసిన దాంట్లో హ్యూమర్ అనేది అయితే ఉంటది. వర్కౌట్ అవుతే హ్యాపీ, అవ్వకపోతే హ్యాపీ బర్త్డే అయితే మొత్తం అవుతుంది. యా హ్యాపీ బర్త్డే కూడా ఇట్స్ ఎంజాయబుల్ వాచ్ బ్రో. కాకపోతే ఉన్న చెప్పాను కదా ఇందాక చెప్పిన కైండ్ ఆఫ్ కంప్లైంట్, కాకపోతే యూ కైండ్ ఆఫ్ టుక్ దట్ ఫీడ్బ్యాక్ అండ్ ఇంప్లిమెంటెడ్ ఇట్ ఇన్ మత్ వదలరా 2 కదా. దట్ వాస్ బ్యూటిఫుల్. లైక్ హ్యాపీ బర్త్డే కి ఉన్న వాట్ ఎవర్ ఇస్ నాట్ దేర్ ఇన్ మత్ వదలరా 2. కంప్లీట్లీ మత్ వదలరా 2 is a very clean and ఇది. ఇంకోటి while you write comedy bro, like usually I don't get to talk to directors like you, so అందుకని I'm curious. కామెడీ క్రియేట్ చేయడం ఇస్ వెరీ డిఫికల్ట్, ఐ నో ఇట్. ఎవ్రీబడి చాలా మంది అగ్రీ అవుతారు ఆ పాయింట్ కి. సో మీరు రాసుకునేటప్పుడు హౌ మచ్ టైమ్ విల్ యూ టేక్ యూజువలీ టు రైట్ దీస్ కామెడీ ఎపిసోడ్స్ బ్రో? లైక్ ఇట్లా అంటే ఈ కామెడీ క్లీన్ గా ఉంది, ఇది పేలుతుంది, ఇక్కడ ఈ డైరెక్ట్ యాక్షన్స్ ఇలా వస్తాయి, స్క్రీన్ ప్లే ఇలా వస్తే ఇది పేలుతుంది ఈ సీన్ అనేది. వాట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆర్ హౌ మచ్ టైమ్ విల్ యూ టేక్ టు రైట్ దీస్ కామెడీ స్క్రిప్ట్స్? లైక్ దోస్ మేజర్ నాకు ఒక ఫ్లో రావాలి. సో స్టార్టింగ్ బీట్స్ అని వచ్చాయంటే ఇంకా కూర్చొని నేను ఫ్లో లో రాసుకుంటూ వెళ్ళిపోతాను. ఇంకా అక్కడ ఏమి ఆగడం అలా ఏమి ఉండదు. స్క్రీన్ ప్లే వైజ్ సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఏంటంటే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ఒకటి ఫామ్ అయిపోయిందంటే కూర్చొని డైలాగ్ వర్షన్ ఏంటంటే ఇంకా ఫ్లో లోనే వెళ్తా, ఏమి ఆపి సెకండ్ హాఫ్ లో అది రాసి ఇట్ రావడం అలా ఏమి ఉండదు, డైరెక్ట్ ఒకే ఫ్లో లో వెళ్ళిపోతా. అంటే మేజర్ ఎందుకంటే మీరు మీ డైలాగ్స్ కూడా ప్రాస కోసం ప్రయత్నం చేసి ఇక్కడ ఒక డైలాగ్ వేస్తే దానికి రివర్స్ లో ఈ డైలాగ్ పడితే ఈ ప్రాస వర్కౌట్ అవుతుంది, లేకపోతే ఈ డైలాగ్ లో రైమింగ్ వర్డ్స్ పడాలి, అట్లా కాకుండా ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ మెయిన్ గా అసలు ఐ డోంట్ నో హౌ సత్య విల్ డూ దోస్ డైలాగ్స్ బ్రో. అసలు సత్య ఆయన డైలెక్ట్ కానీ ద వే హీ టెల్స్ దోస్ ఎక్స్ప్రెసెస్ దోస్ డైలాగ్స్ కానీ ఇట్ గివ్స్ అ కంప్లీట్ డిఫరెంట్ ఫ్లేవర్ టు ద హోల్ డైలాగ్. ఈజీ అంటే ఒక నార్మల్ వాడుక భాషలో మనం చెప్పే ఒక డైలాగ్ కూడా మేబీ బికాస్ ఆఫ్ సత్య స్లాంగ్, ఆయన ద వే హీ ఆయన చెప్పడం, అది దానివల్ల దానికి హ్యూమర్ యాడ్ అయిపోతుంటది కొన్ని డైలాగ్స్. దట్ వాస్ రియల్లీ గ్రేట్ ఆఫ్ సత్య. అంటే మనోడిని క్యారెక్టర్స్ ఇమాజిన్ చేసుకుని రాసుకుంటా కూడా ఇంకా కొంచెం ఆర్గానిక్ గా వర్కౌట్ అవుతుంది. నా మూవీ కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి అంటే నేను ఒక యాక్టర్ అనుకునే రాసేస్తా, ఇల్లని ఫిక్స్ అయిపోయి పొరపాటున యాక్టర్ చేయలేదు అనుకో, ఇంకా ఇప్పుడు ఇందాక చెప్పా కదా, సో ఆ క్యారెక్టర్ లేదంటే ఇంకా అది ఇంకా క్యారెక్టర్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు యాక్టర్ గా మార్చాల్సి వస్తుంది, అదొక చిన్న యూ సిట్ టుగెదర్ లైక్ మనం సిట్టింగ్ వేస్తే మొత్తం కూర్చొని మాట్లాడుతూనే ఉంటాను, బట్ దేర్ షుడ్ బి అ టైమ్ కట్ కాబట్టి దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. అండ్ ఇట్స్ లవ్లీ టాకింగ్ టు యూ బ్రో, లవ్లీ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ టైమ్ అండ్ ఆన్సరింగ్. అంటే వాట్ ఎవర్ నువ్వు జెన్యూన్ క్వశ్చన్స్ అడిగానో స్టూపిడ్ క్వశ్చన్స్ అడిగానో వాట్ ఎవర్ నాకు తెలియదు కానీ, బట్ యూ టుక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. థ్యాంక్ యూ ఫర్ దాట్. ఒకటి ఫీల్ అవునంటే ఒక డైలాగ్ వేయచ్చు, వేయండి బ్రో, అస్సలు సమస్య లేదు. ఆల్ మీ వీడియోస్ కింద రారా అతి నా కొడకారా, దట్స్ మై ఫేవరెట్. దట్స్ మై ఫేవరెట్ టూ బ్రో. అతి చేసేది నాకు బాగా ఇష్టం అనమాట, కానీ నా సినిమాకి ఎప్పుడు చేయొద్దని ఫీల్ అవుతా. మీరు ఇంకా ఇంతవరకు ఆ స్కోప్ ఇవ్వలేదులేండి బ్రో, ఆ స్కోప్ ఇవ్వరు అనే అనుకుంటున్నాను నేను కూడా.
అప్పుడు చెప్తాం. Yeah. థ్యాంక్స్ Thank అండి, you, bro. థ్యాంక్స్ Thanks a ఫర్ lot. Thank you so much. Thank you so much. బై. Yeah. All the good luck, bro. Good luck. We'll touch base again. We'll touch base again in the future. Good luck. Good luck for your next project. Thank you, bro. Thank you. Thank you.